ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. బంధం విచ్ఛిన్నం కాబోతుంది, తస్మస్ జాగ్రత్త. బంధం విచ్ఛిన్నం కాబోతుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ బంధాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఏమైనా అంశాలు ఏంటి, అలాగే ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. అలాగే వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ముఖ్యంగా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులను కన్యా రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా అలంకారప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే ఈరోజు అనేది వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు. జీవితంలో నిందల ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అర్థం చేసుకునే పరిస్థితులు కూడా చురుకుగా, చాకచక్యంగా వ్యవహరిస్తారు. అలాగే ఈ యొక్క విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025 సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క బంధువులతో కానీ, లేదా మీ యొక్క స్నేహితుల, ఆప్తులు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు, వారిలో ఎవరితో అయినా సరే గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు, పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల్లో మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. బంధువులను విచ్ఛిన్నం చేసుకోకుండా, ముఖ్యంగా ఏదైనా మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నారంటే ఆ తర్వాత చాలా బాధపడవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తాయి. కాబట్టి ఈ అంశంలో ఇక కన్యా రాశి వారికి, వ్యక్తులకు ఒక బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరితో ఏదైనా చెప్పి చిన్న టాపిక్ కాస్త పెద్ద గొడవగా మొదలైన పెద్ద గొడవగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు, ప్రమాదం కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. వేగంగా, ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరైనా దురుసుగా మాట్లాడుకోకుండా ఆవేశం చల్లారాగా పరిస్థితిని అర్థం చేసుకుని ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గుర్తు చేసుకుంటూ మనసులు అనేది మసులుకోవడం అనేది మంచిది. అంటే మీరు మంచిగా ఉన్నా సరే, ఎదుటి వ్యక్తుల యొక్క మనసు నొప్పించే విధంగా మాట్లాడినా సరే అండి, ఆ విధంగా
చేస్తే కూడా మీరు వారి యొక్క సిచ్యువేషన్ని ఇంకా క్రియేటివిటీ చేసిన వారు అవుతారు. కాబట్టి అంటే మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ని ఫాలో చేయకండి. ఈ విధంగా మరొకరు వారు ఆవేశం చల్లారేదాకా మౌనంగా ఉండడం ఉత్తమం. తర్వాత సమస్యను పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అనేది మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారి యొక్క నూతన వ్యక్తితో పరిచయం పొందుకుంటారు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో భవిష్యత్తులో మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక వ్యక్తి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి స్నేహితులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నుండి ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నా కానీ వారు ఈరోజు ప్రయాణం చేశారు. అంటే ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటున్నారు. అతి యాత్రలకు కానివ్వండి, లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలకు కానివ్వండి, లేదా మీ దగ్గరలో ఉండే అటువంటి ప్రదేశాలకైనా సరే, ఇలా ఎక్కడికైనా సరే చాలా కాలంగా మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు. ప్రయాణం విషయంలో మీరు చాలా రోజులుగా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రయాణాల విషయంలో మీకు చాలా రోజులుగా ఎన్నో ఆటంకాలు ఎదురు కాబోతున్నాయి. ఈ రోజుల్లో ప్రయాణం మొదలుపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొంతకాలం ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరారు. కొంతకాలం నుండి విహారయాత్రకు బయలుదేరుతారు. మరికొంత మంది దానికి సంబంధించినటువంటి మీకున్నటువంటి కమ్యూనికేషన్ని వదిలిపెట్టి క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ప్రయాణాలు ముహూర్తం చేస్తారు. ఎవరెవరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని దాని గురించి చక్కటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాలలో ఉన్నవారు స్వదేశంలో ఉన్నటువంటి తన సొంత కుటుంబ సభ్యుల ఇంటికి నుండి గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాడ సాలువను హనుమానునికి సమర్పించండి. అంతా పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.